హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాటిట్యూడ్ వైఫ్ లక్కీ ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదండి మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి. సో కరోనా పిల్లలతో చాలా బిజీగా అయిపోయానండి. దానికి తోడు కొత్త హౌస్కు షిఫ్ట్ అవుతున్నామని చెప్పి నేను లాస్ట్ వీడియోలో మీకు షేర్ చేశాను, హౌస్ టూర్ కూడా చేస్తానని చెప్పి. సో నేను ప్రజెంట్ ఈవినింగ్ వీడియో షూట్ చేస్తున్నానండి. ఈవినింగ్ కాబట్టి సో నాకు వచ్చిన ఐడియా ఏమంటే, మనకు పిఓపి లైటింగ్స్ కానీ అండ్ మాకు ఇచ్చిన పిఓపి డిజైన్స్ ఎలా ఉన్నాయి, మేము జూమర్ తీసుకున్నాం కొత్తగా. ఆ జూమర్ మేము ఎలా టేస్ట్ అంటే మా టేస్ట్ ఎలా ఉంది అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ ఈ వీడియోలో కంటిన్యూషన్గా హౌస్ టూర్ కూడా చేయడానికి ట్రై చేస్తానండి. సో లెట్స్ వీడియో స్టార్ట్ చేసేద్దామా. 6 వేరియంట్స్ ఉంటాయన్నమాట. 6 కలర్స్ వస్తాయి. పింక్, లైట్ పింక్, ఆరెంజ్, బ్లూ, క్రిస్టల్ వైట్ అలా 6 కలర్స్ వస్తాయండి. సో ఇందులో మనకు ఆప్షన్ ఏమంటే బ్లూటూత్ ద్వారా మనం మ్యూజిక్ అనేది ప్లే చేసుకోవచ్చు. అలాగే ఇలానే లైట్స్ పెట్టేసి వదిలేయచ్చు అనమాట. మనకు ఇన్ని వేరియంట్స్ కలర్స్ వద్దు, కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే సింగిల్ కలర్ పెట్టుకొని మనం మేనేజ్ చేసుకోవచ్చు. మేము తీసుకున్న డిజైన్ వచ్చేసి ఇది అనమాట. క్రిస్టల్ అనమాట. క్రిస్టల్స్ వస్తాయి మధ్యలో అండ్ చుట్టూ గ్లాస్ అనేది వస్తుంది. ఇది అరౌండ్ 5000 పడిందండి మాకు. డయామీటర్ పెద్దది ఉంది కదా సర్కిల్ ఇది. సో మనం ఎంటర్ అవ్వగానే హౌస్లోకి లివింగ్ ఏరియాలో మాకు ఒక ఆర్చ్ ఇచ్చారండి. సో ఆర్చ్ కంటే డిజైన్ అనేది ఇలా వేశారనమాట, ఫ్లవర్ డిజైన్. అండ్ మేము ఇక్కడ కొన్ని ఫ్లవర్ బాస్కెట్ లాగా 2 పెట్టుకున్నాము సింపుల్గా. ప్రస్తుతానికి లాక్డౌన్ కాబట్టి మేము ఏమీ తెచ్చుకోలేదండి, ఉన్న వాటితోనే మేము అడ్జస్ట్ అయ్యాము. లాక్డౌన్ తర్వాత ఇంకాస్త బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి తర్వాత హౌస్ టూర్ చేస్తాను. సో లివింగ్ రూమ్ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి. పైన పిఓపి వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అండ్ పింక్ కలర్ ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు అండ్ 4 సైడ్స్ ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ సైడ్ వాల్ వచ్చేసి డెకరేషన్ అనమాట, ఫుల్గా చేశారనమాట. ఇదంతా బిల్డర్ వాళ్ళే చేశారండి మాకు. మేమైతే ఏం సెలెక్ట్ చేయలేదు, ఈ కలర్ మాత్రమే, ఈ వాల్ ఒకటి. అండ్ మనం లివింగ్ రూమ్ నుంచి హాల్లోకి వెళ్ళామంటే హాల్ యొక్క అవుట్పుట్ ఇలా ఉంటుంది అనమాట. మేము కర్టైన్స్ ఇలా సెట్ చేసాము. అంటే బ్లూ కలర్ ఎల్ఈడి లైట్ ఉంది కదా, సో స్కై బ్లూ అయితే బాగుంటుంది అనేసి ఇది సెలెక్ట్ చేసాము. సో డ్రెస్ సర్కిల్లో తీసుకున్నాను నేను. ఇక్కడ మీకు పైన ఉన్న పిఓపి ఎలివేట్ అవ్వాలని చెప్పి ట్యూబ్లైట్ వేయలేదండి. సో అందుకనేసి మనకు లైటింగ్ అనేది డిమ్గా ఉంది. సో నైట్ తీయడానికి కూడా కారణం వచ్చేసి ఇదే అనమాట. మనకు పిఓపి అనేది ఎలివేట్ కావాలి అంటే నైట్ తీస్తే ఇంకా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన టీవీ యూనిట్ అండి. సో టీవీ యూనిట్ వచ్చేసరికి మనకు ఇలా ఇచ్చారనమాట. చాలా సింపుల్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ టీవీ వచ్చేసి మేము మిడిల్లో సెట్ చేసాం వాల్ మౌంట్ యూజ్ చేసి. అండ్ పైన వచ్చేసి మా ఆయన కాలేజ్ వాళ్ళు అంటే గిఫ్ట్గా ఇచ్చిన వాచ్ ఇచ్చారు. సో మేము దాన్ని అక్కడ ప్లేస్ చేసాము. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. సో అండ్ ఇది వచ్చేసి అంటే టీవీ యూనిట్కి అటుపక్క ఇటుపక్క బెడ్రూమ్స్ అనేది ఇచ్చారు. సో బెడ్రూమ్స్ అయితే నేను చూపించట్లేదు, ఎందుకంటే దారుణంగా ఉన్నాయన్నమాట. జాయిన్ అయ్యి 10 డేస్ మాత్రమే అవుతుంది, పిల్లలతో అస్సలు సర్దుకోలేకున్నా. అండ్ ఇక్కడ ఇలా పెట్టడానికి రీజన్ ఏమి అంటే హాల్ పిల్లలు ఆడుకునేదానికి ఈజీగా ఉంటుంది. అండ్ పరిగెడుతూ ఉంటారు, బాల్స్ ఆడుకుంటూ ఉంటారు, లాక్డౌన్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలా సెట్ చేసాం ప్రస్తుతానికి సోఫా అయితే. సో నార్మల్ అయితే అటుపక్క ఇటుపక్క పెట్టేసే వాళ్ళము. ఇప్పుడు పిల్లలు కొద్దిగా తగిలి పడ్డారనమాట, అందుకనేసి నేను అలా పెట్టాను. అండ్ ఇది వచ్చేసి హాల్ నుంచి డైనింగ్ ఏరియాకి వెళ్ళే ఆర్చ్ అనమాట. సో ఆర్చ్ కూడా నేను కర్టెన్స్ తీసుకోవాల్సింది. సో తీసుకుంటాను, ఆన్లైన్ నుంచి తీసుకుందామని ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే బయటికి వెళ్ళే సిచ్యువేషన్ అయితే లేదు కదా. అంటే వెళ్ళొచ్చు కానీ అంత ధైర్యం ఎవరు చేస్తారో, అన్నెసెసరీ థింగ్ అనేది నేను అనుకుంటాను. నిదానంగా డెకరేట్ చేసుకోవచ్చు కదా. అండ్ సో ఇక్కడ ఇచ్చారు మనకు డైనింగ్ ఏరియాలో పిఓపి. నాకైతే ఇది సూపర్గా నచ్చింది. ఇదన్నమాట ఎల్లో కలర్ అంటే లైట్ గోల్డ్ కలర్ టైప్ బార్డర్ ఇచ్చారు. అండ్ 4 సైడ్స్ 4 ఎల్ఈడి లైట్స్. అండ్ పైన వచ్చేసి పిఓపి ఇలా ఉంటుంది. అండ్ సింపుల్గా బిస్కెట్ కలర్ గోడ మీద ఇలా చిన్న చిన్న బాల్స్ టైప్ ఇచ్చారనమాట. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వాష్ ఏరియా ఇచ్చారు.
అండ్ అటు సందులో వెళ్ళామంటే కిచెన్ కూడా నేను సపరేట్గా కిచెన్ టూర్ చేస్తానండి. అండ్ చాలా బాగుంటుంది కిచెన్, ఫుల్ కబోర్డ్స్, దాన్ని ఇంకా సర్దాల్సి ఉంది. అండ్ ఇది వచ్చేసి దేవుని రూమ్ అనమాట. దేవుని రూమ్కి వీళ్ళు ఏం చేశారంటే, నేను 1 సెకండ్ చూపిస్తాను. వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ నేను గ్లాస్ వినాయకుడు మీన్ కలర్ ఉంటుంది కదా, కలర్ టైప్లో గ్లాస్ అలాంటిది పెట్టించండి అంటే వాళ్ళు ఏం చేశారంటే ఇలా ప్లేన్ పెట్టించేశారనమాట. సో ప్లేన్ అయితే అంత బాగా ఎలివేట్ అవుతుందో అవ్వదు అనేసి నేను పైన వినాయకుడిని ఫ్రేమ్ అనేది అలా పెట్టాను నేను. ఇదైతే చాలా బాగా సెట్ అయ్యిందని నేను అనుకుంటున్నా. దేవుడు పైన వినాయకుడు ఎంటర్ అవ్వంగానే మనకు వినాయకుడు కనిపిస్తారనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి టెడ్డీ బేర్ అది పెట్టాను, ఇంకా సర్దాలి, సో ఏమనుకోకండి. అండ్ 1 మినిట్. సో మనకు దేవుని రూమ్ వచ్చేసి ఇలా ఉందండి, చాలా పెద్దది. సో 2-3 కూర్చొని వ్రతమైనా చేసుకోవచ్చు, గణపతి పూజ అలా చేసుకున్నానికి స్పేషియస్గా ఉంటుంది. అండ్ నేను సింపుల్గా పూజ అయితే ఇలా చేసుకున్నాను. అండ్ రీసెంట్గా నేను ఈ టాటాయిస్ బై చేశాను అనమాట. చాలామంది షో పీస్ లాగానే పెట్టుకుంటారు. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నదనమాట, ఇలాగా ఒక ట్రేలో టాటాయిస్ వేసి అందులో పూలు, వాటర్ అవన్నీ వేసి పూజ చేసుకుంటే మంచిది అన్నారు. సో అందుకనేసి నేను కూడా తెచ్చుకున్నాను అనమాట. సో ఇందులో అయితే వాటర్ వేసాను కానీ గ్లాస్ కదా కనిపించట్లేదు అనమాట. సో ఈ కబోర్డ్ అయితే నేను చేయించుకున్నాను, ఎస్పెషల్లీ దేవుని రూమ్లో ఏదైనా బుక్స్ కానీ ఏదైనా సిల్వర్ ఐటమ్స్ ఏదైనా ప్లేస్ చేసుకునేదానికి ఉంటుంది. ప్రతిదీ కిందనే పెట్టుకోవాలంటే కష్టం కదా అనేసి మా బాబు. సో ఇంకా ఏమున్నాయి, ఓవరాల్ హౌస్ టూర్ అయితే నేను చూపించేశాను. అండ్ బెడ్రూమ్స్ అయితే నిదానంగా చూపిస్తానండి. ఓకే, సో ఇంతటితో ఈ వీడియో అనేది ఏం చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేశారంటే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని హిట్ చేయడం వల్ల నేను ఫ్యూచర్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.